కాకరకాయను చాలా మంది తినేందుకు ఇష్టపడరు. ఎందుకంటే ఇది తినడానికి ఎంతో చేదుగా, ఒగరుగా ఉంటుంది. అయితే వారానికి ఒక్క రోజైనా దీనిని తినటం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావలసిన విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అయితే దీనిని తినే విధానంలో కొన్ని తప్పులు తెలిస్తే వణికిపోతారు. ముందు కాకరకాయలోని అద్భుతాలు చూద్దాం. కాకరకాయ రసం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది టైప్ 2 మధుమేహం ఉన్నవారికి ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తరచుగా రక్తంలోని చక్కెర పరిమాణాలు తగ్గటం, పెరగడం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కాకర రసాన్ని తాగాల్సి ఉంటుంది. కాకరకాయలో ఉండే ఫైబర్ మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించేందుకు ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో పాటు పొట్ట సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడేవారు తప్పకుండా కాకర రసాన్ని తాగాల్సి ఉంటుంది. కాకరకాయ రసంలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు కాకరకాయ రసాన్ని తాగాల్సి ఉంటుంది. దీని కారణంగా కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది. కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అంతేకాకుండా చర్మ సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు క్యాన్సర్ వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. భారతీయ పురాతన వైద్య శాస్త్రమైన ఆయుర్వేదంలో విరుద్ధ ఆహారం తినే అంశం గురించి వివరణ ఉంటుంది. అంటే కొన్ని ఆహారాలు మంచి పోషక విలువలు కలిగి ఉన్నప్పటికీ వాటిని ఇతర పదార్థాలతో కలిపి తినటం వలన ఎలాంటి ప్రయోజనాలు దక్కవు. పైగా ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని కూడా కలిగించే ప్రమాదం ఉంటుంది. కాకరకాయ తిన్న తర్వాత పాలు తాగకూడదు. దీనివల్ల పొట్ట సమస్యలు తలెత్తవచ్చు. కాకరకాయ తిన్న తర్వాత పాలు తాగటం వల్ల మలబద్ధకం, నొప్పి, కడుపులో మంట వస్తుంది. కడుపు తిప్పినట్లు అవడం, వికారం వంటి సమస్యలు ఉండవచ్చు. కాకరకాయ తిన్న తర్వాత బెండకాయ వంటి కూరగాయలను తీసుకోకూడదు. కాకరకాయలోని చేదు, బెండకాయలోని జిగురు కలిసినప్పుడు అది జీర్ణం కావడం కష్టమవుతుంది. కాబట్టి జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మామిడికాయను చేదు కాకరకాయతో కలిపి తింటే ఆరోగ్యం పాడవుతుంది. దీని కారణంగా మీకు వాంతులు, కడుపులో మంట, వికారం, అసిడిటీ వంటి సమస్యలు ఉండవచ్చు. ఇంకా ఈ రెండు కూడా జీర్ణం కావడానికి చాలా సమయం పట్టవచ్చు. చేదు కూరగాయ తిన్న తర్వాత ముల్లంగి లేదా ముల్లంగితో చేసిన ఆహారాలను తినవద్దు. ముల్లంగిలోని ఘాటుతనం, కాకరకాయలోని చేదు గుణం విభిన్న ప్రభావాలను కలిగిస్తుంది. ఇది మీ గొంతులో ఆమ్లత్వం, కఫం కలిగిస్తుంది. కాకరకాయ కూరతో పెరుగు తినకూడదు. మీరు కాకరకాయ తిన్న తర్వాత పెరుగు తీసుకుంటే మీకు చర్మంపై దద్దుర్లు సమస్య ఉండవచ్చు.